హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సిబిఎస్ఈకి సంబంధించి బోర్డ్ ఎగ్జామ్స్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 17th ఆఫ్ ఫిబ్రవరి 10th క్లాస్ వాళ్ళకి, 18th ఆఫ్ ఫిబ్రవరి నుంచి 12th క్లాస్ వాళ్ళకి క్లాసెస్ అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి, పబ్లిక్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడాను నా ఛానల్ తరపున ఆల్ ది వెరీ బెస్ట్. ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాయండి. +2 వాళ్ళకి ముందుగా కొద్దిగా జేఈ రిజల్ట్ రావడం వల్ల టెన్షన్ పడినా, స్కోర్ తగ్గినా, పర్సంటేజ్ తగ్గినా నథింగ్ టు వర్రీ. మీ బోర్డ్ ఎగ్జామ్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. బోర్డ్ ఎగ్జామ్స్ చాలా ఎక్కువ రోజులు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో అన్ని రోజుల పాటు కాస్త ఇంటి ఫుడ్డే తింటూ ఎగ్జామినేషన్ హాల్కి ఎర్లీగా వెళ్ళి, మీ అందరికీ తెలిసిన టైమింగ్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. నేను చూడండి. సో ఎగ్జామినేషన్ అనేది 10:30కి స్టార్ట్ అవుతుంది, కానీ 10 తర్వాత లోపలికి అయితే ఎవరిని అలౌ చేయరు. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ 9:30 కల్లా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. 9 నుంచే పంపిస్తూ ఉంటారు, ఎందుకంటే సిబిఎస్ఈ స్కూల్స్ అంటే చాలా చోట్ల పెద్ద పెద్దవిగా ఉంటాయి. మెయిన్ గేట్ నుంచి లోపల దాకా చాలా వాక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది చాలా స్కూల్స్లో. సో స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా 9:30 కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండటానికి అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ట్రై చేయండి. 10 తర్వాత ఎవరినైతే లోపలికి అలౌ చేయరు. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీ హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డు కంపల్సరీగా తీసుకెళ్లాల్సిందే. అది కలర్ జిరాక్స్ ఇచ్చి ఉంటారు, దాని మీద ప్రిన్సిపాల్ సైన్ ఉంటుంది, పేరెంట్ సిగ్నేచర్ ఉంటాయి, అవి తీసుకెళ్లాల్సిందే. హాల్ టికెట్ మీద ఒకసారి మీ పేరు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. స్కూల్లో చదివే రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే తప్పనిసరిగా యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి. 10th క్లాస్ అయినా 12th క్లాస్ అయినా మీ స్కూల్ యూనిఫామ్ ఏదైతే ఉందో అది షూస్, బెల్ట్, స్కూల్ ఐడి కార్డు కంపల్సరీగా మీరు అది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్కి 10 o'clock తర్వాత ఎవరిని అలౌ చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మీకు ఏ సెట్ క్వశ్చన్ పేపర్ వచ్చిందనేది కంపల్సరీగా మీరు ఆన్సర్ షీట్ మీద రాయాల్సి ఉంటుంది. ప్రీఫైనల్స్ చాలా రాసి ఉంటారు, బోర్డు ప్రీఫైనల్స్ రాసిన వాళ్ళకి ఐడియాస్ అన్ని కూడా చాలా ఉంటాయి. ఏ సెట్ వచ్చిన క్వశ్చన్ పేపర్ అక్కడ రాయాలి. అలాగే హాల్ టికెట్ నెంబర్ రాయాలి. మీకు క్వశ్చన్ పేపర్ దాదాపుగా 15 నిమిషాలు ముందే ఇస్తారు, అంటే 10:15 కల్లా క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఆ 10:15 నుంచి 10:30 వరకు మీరు క్వశ్చన్ పేపర్ని చదవాలి. ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని, క్వశ్చన్స్ చదువుకొని, అక్కడ అడ్మిట్ కార్డు మీ నెంబర్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది, బబుల్ చేయాల్సి ఉంటుంది, మీ పేరు రాయాల్సి ఉంటుంది, పేరెంట్స్ పేరు, ఇవన్నీ ఉంటాయి. మీ అందరికి రాసిన వాళ్ళకి తెలుసు. జాగ్రత్తగా నిదానంగా హడావుడి పడకుండా మీరైతే ఆ కాలమ్స్ అన్ని ఫిలప్ చేయండి. క్వశ్చన్ పేపర్ని డీటెయిల్గా చదువుకోండి. పర్టికులర్గా 10th క్లాస్ వాళ్ళకైతే ఈ సైన్స్ ఎగ్జామ్లో మీకు బయాలజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. వాళ్ళు సపరేట్ సెక్షన్, ఒక సెక్షన్ ఇంకో సెక్షన్లో కలిపి రాయకూడదు ఇన్స్ట్రక్షన్స్ అయితే వెరీ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో పర్టికులర్గా సోషల్ సైన్స్, సోషల్లో ఈ రెండు డివైడ్ యువర్ ఆన్సర్ బుక్ ఇంటూ desired sections as per the instructions given in the question paper. Write your answer strictly in the concerned section only. Do not mix answer one section into other section. ఇది చేయటం వల్ల కరెక్షన్స్ లో కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు, మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఒక్కసారిగా గుర్తు చేస్తున్నాను. 10th క్లాస్ వాళ్ళ ఎగ్జామ్స్ అయితే డేట్స్ 17th తెలంగాణ తెలుగు ఉన్న వాళ్ళకి వేరే, 25th 23rd 17, 21, 23, 25, 7th అలా ఉన్నాయి డేట్స్. ఒక్కొక్క లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటాయి 12th లో కూడా, అందుకని 12th టైం టేబుల్ అయితే నేను మెన్షన్ చేయలేదు. సో హాల్ టికెట్ మీద డేట్ ఏంటి, పేపర్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో ఎగ్జామినేషన్కి ఏమేమి తీసుకెళ్ళచ్చు అంటే, పెన్ తీసుకెళ్ళచ్చు, అది బ్లూ అయినా, బ్లాక్ అయినా, జెల్ పెన్ అయినా తప్పనిసరిగా తీసుకెళ్ళచ్చు. పెన్సిల్, ఎరేజరు, షార్ప్నర్, తర్వాత జామెట్రిక్ బాక్సెస్ సంబంధించి కొన్ని మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగపడుతుంటాయి, బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి అవన్నీ కూడా క్యారీ చేయొచ్చు. కొన్ని బయాలజీ వాళ్ళకి సంబంధించి కలర్ పెన్సిల్స్ తీసుకెళ్ళచ్చు, బ్రషెస్ తీసుకెళ్ళచ్చు, అవి కూడా వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేసినవే. దీంతో పాటు అడ్మిట్ కార్డు మర్చిపోవద్దు, స్కూల్ ఐడి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా, స్కూల్ యూనిఫామ్లో వెళ్ళాలి. ప్రైవేట్గా రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా లైట్ కలర్ డ్రెస్లో వెళ్తే సరిపోతుంది. బట్ స్కూల్కి సంబంధించి రెగ్యులర్గా స్కూల్ చదివే వాళ్ళు మాత్రం కంపల్సరీగా యూనిఫామ్లో వెళ్ళాలి. ఇది ఎగ్జామినేషన్కి సంబంధించి 10th క్లాస్ ఆర్ 12th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఎగ్జామ్ ప్రశాంతమైనటువంటి మైండ్తో రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. 3 hours టైం ఉంటుంది. ½ an hour బిఫోరే మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తారు. జనరల్గా 10 o'clock ఇస్తారు, లేదా 10:15కి ఇస్తారు. ఆ కాలమ్స్ అన్ని కరెక్ట్గా ఫిలప్ చేసుకొని క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చదివి లాస్ట్ 15 minutes అన్నా ఒకసారి రాసింది, పర్టికులర్గా MCQs అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి. రఫ్ వర్క్లో ఎక్కడ తప్పు లేకుండా, హ్యాండ్ రైటింగ్ కూడా కాస్త అర్థమయ్యేలాగా. జనరల్గా అందరికీ ఆబ్జెక్టివ్ అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్గా రాసేయకుండా కాస్త జాగ్రత్తగా మెన్షన్ చేయండి. ఏదన్నా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు వీలైతే అండర్లైన్ చేసుకోవటం, ఇవన్నీ మీకు స్కూల్స్లో చెప్పుకుంటారు ఇన్స్ట్రక్షన్స్ అన్ని.
స్కూల్స్లో ఏదైతే చెప్పారో దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మంచి స్కోర్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. పేపర్స్ అన్ని ఎలా ఉన్నా కానీ మీరు కాన్ఫిడెంట్గా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని సపోర్ట్ చేయండి. ఎర్లీగా 10 తర్వాత ఎవరినైతే ఎగ్జామినేషన్ హాల్లోకి ఎలా చేయరు, సో 9:30 కల్లా లోపలికి పంపించడం స్టార్ట్ చేస్తారు. మీరు యూ షుడ్ బి దేర్ బై 9:30. ఇది గుర్తుపెట్టుకోండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.